ఇది రాని రోజులో అక్క లైక్ ఐ ప్రామిస్ ప్రతి సెగ్మెంట్ ఒక అదిరిపోయే సెగ్మెంట్ అవ్వబోతుంది. మరి ఈ సెగ్మెంట్ లో భాగంగా సుమా కనకాల గారిని మనము ఎన్నో ఇంటర్వ్యూస్ లో చూసాము. ఎంతో మంది హీరోస్ ని, హీరోయిన్స్ ని, పొలిటీషియన్స్ ని చాలా ఇంటర్వ్యూస్ చేశారు. బట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఫర్ ద ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీ రాబోతున్నారు. వాళ్ళు ఎవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్. ఇప్పుడు నేను ఆవిడ్ని పిలిచే కన్నా మీరే పిలిస్తే బాగుంటుంది. అమ్మా ఒక్కసారి రా ఇంటికి తొందరగా రమ్మంటే నువ్వు వచ్చావా? సరే వస్తున్నాను పద. అమ్మ హృదయం రా వచ్చేస్తుంది. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. బట్ రోషన్, బిఫోర్ యూ స్టార్ట్ దిస్ ఇంటర్వ్యూ, బికాజ్ ఇది నీకు అంత కొత్త, నీకు తెలియదు కాబట్టి ఒక సాటి యాంకర్ గా నేను ఒక డెమో క్వశ్చన్ తనని అడుగుతాను. అక్కని అడిగిన తర్వాత ఇలా చేస్తారా ఇంటర్వ్యూ అని నువ్వు బాగా మైండ్ లో పెట్టుకుని దాని తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేయి. ఓకే ప్లీజ్ సుమ గారు. నేను శ్రీముఖిగా ఈరోజు ఎలాంటి ప్రశ్నలు అడగట్లేదు. జనాల తరపు నుంచి జనాలు అనుకున్న కొన్ని క్వశ్చన్స్ ని అడగాలని అనుకున్నాను. సుమక్క ఎన్నో సంవత్సరాలుగా షోస్ చేస్తున్నారు. అందరూ అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్, ఎప్పుడు రిటైర్ అవుతారు? నువ్వు కూడా నా శ్రీముఖి, అసలు ఇది అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? కాదు, అందరు అడిగితే ఓకే, నువ్వు కూడా ఇలాగే అడుగుతావా? అసలు నేనేమైనా తొక్కేసి వస్తున్నాను అంటుంటారు, ఎవరెవరో మాట్లాడుతుంటారు. అంటే నువ్వు కూడా రిటైర్మెంట్ ఎప్పుడు తొక్కేసి వస్తున్నారా? నేను ఆ ఉద్దేశంగా అడగలేదక్క. అసలు ఏంటనుకుంటాను, నాకు వస్తున్నాయి అవకాశాలు వస్తున్నాయి, నేను చేస్తూ ఉన్నాను. రిటైర్మెంట్ ఎలా అవుతుంది? ఇలా ఆన్సర్ చేయకుండా ఇదిగోండి, ఈ కాంట్రవర్సీకి మాకు ఎటువంటి సంబంధం లేదు. అంతా అది చేయమన్నాడు కాబట్టి చేశాను నేను. ఎనీవేస్, సో ఇప్పుడు అసలు సిసలైన హోస్ట్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ రోషన్ కనకాల. సో అమ్మా, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను ఒక యాంకర్ గా, ఒక కొడుకుగా కాదు. ఓకే కమ్ ఆన్ స్టార్ట్. చెప్పండి సుమ గారు, మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అండ్ ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు? ఇండస్ట్రీకి నడుచుకుంటూ వచ్చాను. కరెక్ట్ గా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎంటర్ అయ్యాను అనమాట నేను ఇండస్ట్రీలోకి. I was 15.5. ఓకే. రాజీవ్ కనకాల గారిలో ఏ క్వాలిటీ చూసి మీరు ప్రేమలో పడ్డారు? అంటే నాకు ముందు చూపు ఎక్కువ అండి. నాకు ముందుగానే తెలుసు నాకు రోషన్ కనకాల లాంటి కొడుకు పుడతాడని. అందుకనే నేను రాజీవ్ కనకాల్లో ఆ క్వాలిటీని నేను ప్రేమించాను. ఏ హీరో ఆడియో ఫంక్షన్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు? ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తారు? ఏ నాని, బి ఎన్టీఆర్, సి రామ్ చరణ్, డి మహేష్ బాబు. చెప్పండి, క్యాష్లు అడుగుతారు కదా. అమ్మకి ఫస్ట్ అవకాశం వచ్చింది ఒక యాంకర్ గా. స్టూడెంట్ నంబర్ 1 సినిమా రాజమౌళి గారు డిఫరెంట్ గా చేద్దామని అలా డిఫరెంట్ గా స్టార్ట్ అయింది. సో అందుకని ఎన్టీఆర్ సినిమా అదే ఫస్ట్. దెన్ మహేష్ బాబు గారు, బికాస్ ఇది చేస్తూ నెక్స్ట్ మహేష్ బాబు గారు సినిమాలు చేశాను. అండ్ ఆ తర్వాత రామ్ చరణ్ గారి ప్రీమియర్ అండ్ ఇంట్రో అన్ని చేశాను కాబట్టి అది. అండ్ దెన్ నాని గారు. ఇదంతా కాదక్క, ఒకటే చెప్పాలి. అయితే మేబీ ఏంటంటే నాని అండ్ నేను ప్రీ రిలీజ్ కన్నా ముందు కూర్చొని చాలా ఎక్కువ డిస్కస్ చేస్తాము ఈవెంట్ గురించి. ఎన్టీఆర్ గారి ఆడియో లాంచ్ ఎంజాయ్ చేయనంటున్న సుమ గారు బబుల్ గమ్ చూసిన తర్వాత మీ థాట్స్ ఏంటి? దాంట్లో కొన్ని డైలాగులు చూసి, కొన్ని సీన్లు చూసి మీ థాట్స్ ఏంటి? ఒక సినిమాని సినిమాగా ప్రేమించేటువంటి వ్యక్తిని నేను శంకరాభరణం సినిమాని విపరీతంగా ఇష్టపడ్డాను. అర్జున్ రెడ్డి సినిమాని కూడా బాగా లైక్ చేశాను. కాబట్టి నువ్వు ఆ టీజర్ లో కనిపించినంత సేపు నాకు కేవలం ఒక యాక్టర్ మాత్రమే. సరే ఇవన్నీ వదిలేండి. ఇంతకీ మీ కొడుకు శంకరాభరణం అర్జున్ రెడ్డి? నా కొడుకు అర్జున్ రెడ్డి.
నేను చాలా సార్లు ఇబ్బంది పెట్టుంటాను నేను విత్ గ్రోయింగ్ ఇయర్స్. అంటే షూటింగ్ లకి నాకు బాగా గుర్తుంది, తారుమేళ చేస్తున్నప్పుడు అనుకుంటా ఒకరోజు చిన్నప్పుడు, అంటే 14-13 ఉన్నప్పుడు అనుకుంటా, ఒకసారి నువ్వు ఇంటికి రాలేదంటే నేను ఇంట్లో ఫోన్ అయితే అమ్మా ఇంటికి రావట్లేదేంటి అని చాలా ఇబ్బంది పెట్టుంటాను. చిన్నపిల్లని కాబట్టి అప్పుడు చాలా మిస్ అయ్యాను. అలా చాలా సార్లు ఇబ్బంది పెట్టినందుకు సారీ మా. లవ్ యూ సో మచ్ అమ్మా. ఇంకా టీఆర్పీ కోసం వీళ్ళు అడిగారు, సో అలాంటి ఏమైనా కొంచెం ఇమోషనల్ చేద్దామని. ఛీ, గాడిద మొత్తం నా ఇమోషన్ వస్తూ ఉంటే దాన్ని ఆపేసావు తెలుసా? ఇవన్నీ నీకు చెప్పాలా అమ్మా? మళ్ళీ నేను చెప్పక్కర్లేదు నాన్న, నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నేను నీకు చెప్పక్కర్లేదు. మనకు తెలుసు మనం టీఆర్పీ కోసం చేస్తాం. అమ్మ బాబో ఏం కమర్షియల్ ఫ్యామిలీ రా బాబో. లవ్ యూ మా. ఏదో సరదాగా ఈ కాంబినేషన్ లో చిట్ చాట్ చూడాలనుకుంటున్న వర్గాలు కొన్ని ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రోషన్ గారు. ఒక్కసారి మీరేం అనుకోకపోతే ఇంతకీ ఏం మిస్ చేశాడు అనేది చూడాలని అనుకుంటున్నాను నేను. ఇట్రారా, శ్రీముఖి సంగతి నేను చూసుకొని వస్తాను. నేను అక్కడ కూర్చుంటా, నువ్వు చూసుకోమ్మా. యాంకర్ కొడుకు యాంకర్ అవ్వక హీరోగా చేయడం అవసరమా అని ఎవరైనా అన్నారా? పోనీలే, యాక్టర్ కొడుకు యాక్టర్ అయ్యాడుగా, రాజీవ్ కనకాల కొడుకేగా. ఒక యాంకర్ గా అడగడం లేదు, కొడుక అడుగుతున్నాడు రోషన్. ఏ రోజైనా నువ్వు బాగా ఏడ్చిన సందర్భం గుర్తుందా? మా నాన్నగారు చనిపోయినప్పుడు నెక్స్ట్ డే ఒక ఛానల్లో షో చేయాల్సింది ఉంది అండ్ రాజీవ్ షో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు, ఎపిసోడ్స్ లేవు. అక్కడికి వెళ్ళి ఫ్యూనరల్ అటెండ్ అయ్యి, కేరళలో కదా అమ్మ నాన్న కేరళలో ఉన్నారు అప్పుడు. సో ఫ్యూనరల్ అటెండ్ అయిన తర్వాత నేను రోషన్ రాజీవ్ అన్నారనమాట, ఎపిసోడ్ లేదు ఈ వీక్ కి, ఏం చేద్దాము అంటే మళ్ళీ బయలుదేరి వచ్చి నెక్స్ట్ డే 4 ఎపిసోడ్స్ చేసినప్పుడు అమ్మని వదిలేసి రావాలి కదా. ఆ 1 నైట్ అంటే అదే రోజు అయ్యింది ఫ్యూనరల్, ఆ నైట్ మేము వెళ్ళిపోయాం. సో అది చాలా ఎక్కువగా బాధేసింది. అండ్ ఒక్కోసారి ఏంటంటే మనకి ఎంత బాధ ఉన్నా మన ప్రొఫెషన్ ఎలాంటిది అంటే ఒక్కసారి మనం స్టేజ్ ఎక్కిన తర్వాత మనకి కంప్లీట్ గా ఆ బాధను అనుభవించే లగ్జరీ కూడా లేదు. సో అలాంటి ఇమోషన్స్ చాలానే ఉన్నాయి. పిల్లల కొంట్లో బాగాలేనప్పుడు, మా అత్తగారు చనిపోయినప్పుడు, అన్ని ఎలాగైతే వీళ్ళు దీంట్లో పెరిగారో నాకు కూడా నా లైఫ్ అంతా ఆల్మోస్ట్ 15.5 అంటే ఐ జస్ట్ ఫినిష్ మై 10th. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ హావ్ బీన్ ట్రావెలింగ్. నాకు ఇది తప్ప ఇంకేం తెలియదు, నాకు ఇలా బతకడమే తెలుసు. అందుకని కోవిడ్ అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు అసలు. 3 నెలలు సడన్ గా ఒక హాల్ట్, అప్పుడే యూట్యూబ్ ఇలా అన్ని స్టార్ట్ చేశాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు.